పార్టీ ఆబ్లిక్ టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మీద ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ కానీ కార్యకర్తలు దయాకర్ గారు, మాట్లాడుతూ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, తనను జైలుకు పంపారు కాబట్టి నేను ఖచ్చితంగా కేసీఆర్ను లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తాను, చెల్లపల్లిలో వాళ్ళ కోసం ఒక క్వార్టర్ కూడా రెడీ చేస్తున్నాను అని చెప్పారు. అంటే వాళ్ళని జైలుకు పంపించడం కోసం ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు ఏం సంబంధం చెప్తారు? దొంగతనం ఇప్పుడు దొంగతనం చేయని మిగతా మంత్రుల మీద ఎందుకు లేదు? మహమూద్ అలీ మీద ఎందుకు లేదు? గా ఏంది మా ఈయన పేరు మన ధర్మపురి ఆయన మీద ఎందుకు లేదు? ఈ కొప్పులీశ్వర్ మీద ఎందుకు లేదు? లేకపోతే ఎంతమంది లేరు ఇలా మంత్రులు? మీ మీద ఎందుకు వస్తుంది దొంగతనం? ఎందుకో మీరే కదా దాన్ని ఎంత కారణకం, మీరే కదా. దొంగతనం చేసినోనికే కోర్టు లేకపోతే శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మేము ఏ దొంగతనం చేయకుండా జైల్లోకి పోలే. మేము తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు కదా నేను ఎంత ఫెరోషియస్గా ఉన్నది, మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. మా లాంటి వాళ్ళని కనీసం పోలీసులు కేసు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి. మందకృష్ణ లాంటి వాళ్ళను, కోదండరాం లాంటి వాళ్ళను ఉత్త పుణ్యానికి జైల్లో పంచిన పాపం ఎక్కడికి పోతుంది? మీరు పాపాలు చేసుడు, మనం కోర్టులు మెక్కులు ఎక్కుడు అంటే గరగదగద వణుకుడు. తప్పు చేయకుండా ఉండాల్సింది కదా మరి. అట్లాంటప్పుడు నీ కొడుకేమో ఈ ఫార్ములా రేస్లో, నీ బిడ్డేమో లిక్కర్ కేసులో, నీ అల్లుడేమో నీతో కలిసి ఇలా పోయి ఆయన పోయాం కమిషన్ మెట్లు ఎక్కినట్టు ఆయన ఏదో తలకిందులు అయిందట. మొత్తం ఆయన ఈగో సాటిస్ఫై. ఇంతవరకు కూడా పవర్ పోయిన అంత ఏమైనా దివాలా తీసినట్టున్నారా వాళ్ళు? ఎంత అహంతోని ఎంత బలుపుతో మాట్లాడుతుంటారు ఒక్కొక్కరు. అది మాట్లాడలేమా కాంగ్రెస్ పార్టీ నాయకులు? మళ్ళీ ముఖ్యమంత్రి మీద